హలో అందరికీ నమస్తే. తెలుసా మన ఫంకీ జోన్? చూసారుగా మన ఫంకీ జోన్ బాయ్స్ ని. మీ జనరేషన్ లో మీరు తెచ్చుకున్న పేరు ఈ ఏజ్ లో నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికంటే ముందు నువ్వు స్టార్ట్ చేసావు ఫంకీ జోన్. నాకు అప్పుడు జీరో నాలెడ్జ్, జీరో షాప్ మీద ఏం నాలెడ్జ్ లేదు. ఇప్పుడు షాపులు ఏడుస్తారు జీరో నాలెడ్జ్ తోనే షేక్ చేశారే అని. 5 రోజులు 10 రోజులు 20 రోజులు అయినా ఒక్క కస్టమర్ రాలే. ఏంటి అప్పుడు మేము అట్లా ఫేస్ చేసినాం. రెంట్ కట్టడానికి కూడా క్యాష్ లేకుంటే. యాక్చువల్ చెప్పాలంటే 1.5 year జాబ్ విత్ షాప్. డే టైం మొత్తం షాప్, నైట్ డ్యూటీ మొత్తం హాస్పిటల్. ఓకే, 1 year మొత్తం నేను సరిగ్గా నిద్ర 2-3 hours నిద్ర అవ్వకుండా మస్తు కష్టపడ్డాం అన్న. ఎవరు రారు, ఎవరు చూడరు. చూసిన వాళ్ళైనా చెప్పిన కదరా మీకు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకురా, మీతోటి కాదురా, ఇట్లా కాదురా. 100 మందిని అడిగితే 1 or 2 members వద్దన్నాడే. ఇంట్లో వాళ్ళు కూడా. లైఫ్ తిరగడానికి ఒక మనిషి ఉన్నాడు. ఎవరు? వంశన్న అని. నా లైఫ్ ఓకే ఇట్లా 2 దారులు ఉంటాయా, చెడు దారి మంచి దారి. ఇట్లా పోతాన్నా, ఇట్లా గుంజుగా చిట్టుకోరా అని చెప్పిండు. ఓకే, ఆయన వల్ల నువ్వు ఈ రైట్ వేలో వచ్చావు. ఈ రోజు సక్సెస్ అయ్యాక ఎన్నికల నుంచి అన్నారు కదా 100 మంది, ఏం చెప్పారు వాళ్ళకి? వాళ్ళే అప్పుడు అన్నారు, అరే మీరు ఇది కాదురా, ఇది రమ్మ, మీరు ఇట్లా బోరాన్ బిడ్డలు రా అన్నారా? అప్పుడు అన్నోళ్ళే ఇప్పుడు శివాష బిడ్డ అన్నారు. మనోడు వచ్చాడు కానీ నేను రూపాయి కూడా పెట్టకుండా సరే నన్ను నమ్మకంగా తీసుకున్నారని చెప్పాడు. మరి అంత నమ్మకం ఎలా కనిపించింది అభిలో? ఈ అభి అంటే అభి గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న. చెప్పాల్సిందే మీరు. అక్కడ వచ్చినాక ఒకలా ఉండే లైఫ్ ఒకలా అయిపోయింది. సో ఇంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ని ఎట్లా గ్రో చేసుకున్నారు? అంతా ముగ్గురు మైండ్ సెట్లు అందరూ ఇప్పుడు విన్స్ మైండ్ సెట్ చదివేసినాం అన్న. ఓకే, ముగ్గురు ఒకటే మాట ఉంటాను. ఇప్పుడు నేను ఒకటి ఇది అన్నా, ఇది చేద్దామన్నా వాళ్ళు. ఇప్పుడు ఇది వైట్ కలర్ అంట, ఇది వైట్ కలర్. వైటే, నేను కూడా వైట్. అట్లా ఒకటే బాండింగ్. అది మంచి అయినా చెడైనా అది అద్దురా అంటే అద్దు, చేద్దాం రండి చేద్దాం. అసలు నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్ గా మీకు వాల్యూస్ చాలా తెలుసు. బేసిక్ ఏంటంటే అవుట్ సైడ్ చూసి ఏదో అనుకుంటారు కానీ, అంటే మాస్ కిడ్స్ ఉండొచ్చేమో, ఫంకీ జోన్ అంటే కొంచెం బోరాన్ స్టైల్ ఉంటారేమో ఇట్లా అనుకోవచ్చు. బట్ మీ హార్ట్స్ చాలా ప్యూర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన బోరాన్ బ్యాచ్ వచ్చేసారని చెప్పుకోవాలి, ఫంకీ జోన్. సో మనందరికి తెలుసు ఫంకీ జోన్ లో ఏ టీం ఉంటారు అండ్ వాళ్ళ బిజినెస్ ఎలా చేస్తారు అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా అడ్మైర్ చేస్తారు, చాలా విషయాలు అయితే తెలుసు కదా. మరి మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఫంకీ జోన్ ముగ్గురు వచ్చేసారండి. మరి ఏంటి వాళ్ళ జర్నీ, ఎందుకు ఫంకీ జోన్ స్టార్ట్ అయింది, వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మీ ఫేవరెట్ ఫంకీ జోన్ కిడ్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? పింట్రీ సాయి, రామ్, అభిప్రభ. సో మీ జనరేషన్ లో మీరు తెచ్చుకున్న పేరు ఈ ఏజ్ లో నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. పింట్రీ, ఈ పింట్రీ ఏంటి? అంటే చిన్నప్పుడు ఒక అన్న పెట్టుండే. ఓకే, ఏంది చెట్టుకాడ కూర్చున్నావా? లేదు లేదు, అది ఒక గోలీ అన్న. గోలీ, ఓకే. అప్పుడు ఆ పెద్ద బ్యాచ్ లా నేను ఒక్కనే చిన్నోని, అట్లా పెట్టేసింది అన్న పేరు. సో అలా పింట్రీ. ఓకే, ఇంట్లో ఏమని లేదా? బాగుంది పేరు, కంటిన్యూ చేసేయని ఇంట్లో అట్లా వెళ్ళేవాళ్ళు. సాయి అని వెళ్తారు. సాయి, ఓకే. ఫ్రెండ్స్ మాత్రమే పింట్రీ. ఓకే, అండ్ మీది? రామ్. రామ్ తెలుసు, ఫంకీ జోన్ రామ్. ఏంటి ఫంకీ జోన్ రామ్? ఏమన్నా గుర్తుపట్టాలంటే ఫంకీ జోన్ తోటే, మనం బయట పడాలంటే ఫంకీ జోన్ తోటే. స్టాంప్ వేసావా? అంతే, స్టాంప్ వేసి పెట్టుకున్నా. అది ముగ్గురికి ఉంటది కదా. ఓకే, చూసారా సింబల్? అభిప్రభ, ఏంటి నీది? నిక్ నేమ్ లేదా? నాకు నిక్ నేమ్ ఏం లేదు. ఎందుకు పెట్టుకోలే? అంటే మీరు స్టాంపులు వేస్తారా ఆయనకి? ఏరా అది నేను ఎప్పుడో వేసుకున్నా బ్రో. అభిప్రభ అని ఎప్పుడో. అభిప్రభ అమ్మ నాన్న ఇచ్చారు, బట్ వీళ్ళు ఏదన్నా నిక్ నేమ్ ఇవ్వచ్చుగా. మరి ఏమన్నా నిక్ నేమ్ ఇవ్వచ్చుగా. అభిలాష్. అభిలాష్, అభిలాష్ నిక్ నేమ్ ఏంటి? యాక్చువల్ ఫుల్ నేమ్ అభిలాష్. అంటే చిన్నపల్లి అభిలాష్. మీకు ఈ విషయం తెలుసా? మొన్న ఇంటర్వ్యూలో అన్నాడు, నా కోసం ఒకరు వెయిటింగ్ అవుతున్నారు, త్వరలో ప్రపోజ్ చేస్తా అని. మరి మీ స్వీట్ ఏమని పిలుస్తారు నిన్నే? బేబీ. నానా? బేబీ కాదా? నానా. ఓకే, తెలుసా లవ్ స్టోరీ? ఏంటి మరి ఎప్పుడు ప్రపోజ్?
లైన్ లో ముందుకుంది ఇంకా ఉంది. నీకు మ్యారేజ్ అయింది. అయిపోయింది అన్న. సో మరి నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తావు ఆయనకి? అద్దురా పెళ్లి అని చెప్తాను. వద్దురా పెళ్లి 15 కమ్ టు హోమ్. ఓకే, సో మీ అందరికంటే ముందు నువ్వు స్టార్ట్ చేసావు ఫంకీ జోన్. సో వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు? యాక్చువల్ గా నేను ఏడు ఇంకొక ఆయన ఉండే, ఇక వేరే డోకాల వల్ల అయిపోయింది. Okay, తర్వాత అయితుంటాయి. మేము ఇద్దరమైనాం. ఈ ఇద్దరమైనాం. నాకు అప్పుడు జీరో నాలెడ్జ్, జీరో షాప్ మీద ఏం నాలెడ్జ్ లేదు. ఇప్పుడు షాపులు ఏడుస్తారు జీరో నాలెడ్జ్ తోనే షేక్ చేశారే అని. జీరో నాలెడ్జ్ మీద స్టార్ట్ చేసినాం. 5 రోజులు 10 రోజులు 20 రోజులు అయినా ఒక్క కస్టమర్ రాలే. ఏంటి? అప్పుడు మేము అట్లా ఫేస్ చేసినాం. Okay. రెంట్ కట్టడానికి కూడా క్యాష్ లేకుంటే రెంట్ కట్టడానికి కూడా లేదు. మరి ఇప్పుడేమో డబ్బులు ఎక్కడెత్తి పెట్టుకోవాలని తిరుగుతున్నారు. అట్లా కష్టపడ్డామని ఇప్పుడు వాళ్ళకి అర్థమైతే ఇన్ని పైసలు ఉన్నాయి అనుకుంటారు, కానీ అప్పుడు మేము కష్టపడ్డది సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు ఫలితం చూపెడతాంటాడుగా, ఒక టైంలో అట్లా అయిపోయింది. ఓకే, సో మరి ఎలా పరిచయం అయ్యాడు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న మేము ఇద్దరం. చిన్నప్పటి నుంచి? సెకండ్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్ స్కూల్ ఫ్రెండ్స్. మొత్తం అన్ని విషయాలు తెలుసు కదా. తెలుసు. స్కూల్లో టాపర్ ఎవరు? ఎవరు లేదు. ఇద్దరు కాదు. ఓకే, బ్యాక్ బెంచ్ బ్యాచ్. బయట తిరుగుట్లో ఇద్దరు టాపర్. ఓకే ఓకే, మరి చిన్నప్పటి నుంచి అంత బాగా తెలుసు కదా. మరి నువ్వు ఏం చదువుకున్నావు? మేము డిగ్రీ కంప్లీట్ చేసేసినాం. ఓకే, సైలెంట్ అయిపోయినా. అప్పటికి బయట తిరుగుతున్నా, చిల్లర అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక యాక్సిడెంట్ అవ్వడం ఆ మధ్యలో గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరి మధ్యలో. 10th లో వీడు వెళ్ళిపోయిండు, వేరే స్కూల్ వెళ్ళిపోయిండు. మా మధ్యలో గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ ఒక యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ కలిసిండు, ఇటే అతుక్కపోయిండు. అంటే యాక్సిడెంట్ అయితే కానీ కలవవా? యాక్చువల్లీ అప్పుడు హాస్పిటల్ డాక్టర్ కదా. డాక్టర్ లో వర్క్ చేసిన. యాక్సిడెంట్ అవ్వడంతోటే మనోడు ఉన్నాడు కదా ఫ్రెండ్, హాస్పిటల్ ఎత్తాడు అని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ కొట్టుతాడు, వీడు వచ్చేసిండు. ఓకే, అంటే మీరు అంతవరకు జాబ్ చేయలేదు? మీరు హాస్పిటల్ ఏం జాబ్? అని యాక్చువల్ ఓటీ ఇంకా ఐసీయూ టెక్నీషియన్ అన్న. ఐసీయూ? ఓకే, చాలా చూసింటారు కదా, టెన్షన్లు, ఆనందం, కన్నీళ్లు అన్ని. ఓకే, సో మరి చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ సడన్ గా యాక్సిడెంట్ హాస్పిటల్ కి వస్తే ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా సర్వే చేశారు? యాక్చువల్ వచ్చి కాల్ చేసిండు, ఇట్లా యాక్సిడెంట్ ఈడు కూడా చేయలే, పక్కకున్నాడు, ఇట్లా పడిపోయిన రాని కాల్ చేసిండు. వచ్చిండు, చూసుకున్నాం. కొంచెం మరీ ఎక్కువ కూడా కాలే, నార్మల్ గా అయింది. ఒక 10-15 days లో క్యూర్ అయిపోయింది. ఓకే, తర్వాత రెగ్యులర్ గా కలిసినాం. ఇక అప్పుడు అంతకు ముందు ఎట్లుండేనో హాస్పిటల్ తర్వాత అట్లా అయింది. ఓకే, ఏంటి మరి కలిసాక? అంటే మనోడు జాబ్ చేయట్లేదు కానీ మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీరు జాబ్ వదిలేసి మరి ఫంకీ జోన్ ఎలా స్టార్ట్ చేశారు? ఈయనకి జాబ్ లేదు, ఏం చేయలేము, ఒక బిజినెస్ పెడదాం, చిన్న స్టార్ట్ చేద్దామని అట్లా స్టార్ట్ చేసినాం అన్న. ఓకే, బట్ మీ ఇంట్లో మాత్రం నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు అని ఫీల్ అయింటారు కదా, మరి అమ్మ నాన్నని ఎట్లా కన్విన్స్ చేసావు? నేను యాక్చువల్ చెప్పాలంటే 1.5 year జాబ్ విత్ షాప్, డే టైం మొత్తం షాప్, నైట్ డ్యూటీ మొత్తం హాస్పిటల్. ఓకే, 1 year మొత్తం నేను సరిగ్గా నిద్ర 2-3 hours నిద్ర అవ్వకుండా మస్తు కష్టపడ్డా. నువ్వు ఈ రోజు సుఖంగా ఉండడంలో తప్పే లేదు నిజంగా. ఓకే, మరి అభిప్రాభ మనోడు వచ్చాడు కానీ నేను రూపాయి కూడా పెట్టకున్నా అని సరే నన్ను నమ్మకంగా తీసుకున్నారని చెప్పాడు. మరి అంత నమ్మకం ఎలా కనిపించింది అభిలో? ఈ అభి అంటే అభి గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న. మీరు అక్కడ వచ్చినాక ఒకలా ఉండే లైఫ్ ఒకలా అయిపోయింది. సో ఏంటి ఆ చేంజ్ ఓవర్, యూ టర్న్ ఎట్లా తిప్పాడు? అప్పుడు రీల్స్ అయినా అదే అదే అభికి తెలిసిన వాళ్ళైనా ఎప్పుడు ఆడు షాప్ నాదే అన్నట్టు చూసుకున్నాడు. అరే ఇది కాదు ఇట్లా, ఇది కాదు ఇట్లా అని ఆన్ షాప్ లెక్కనే చూసుకున్నాడు. ఓకే, చిన్న చిన్న కరెక్షన్స్ సెట్ చేసాడు. చిన్న కాదు, పెద్దవి. ఏంటి, ఏం చేసావు? నాకు కొన్ని టిప్స్ ఇవ్వచ్చుగా, నేను పెడతా బిజినెస్. ఓకే, టైం ఉంది బట్ చెప్పండి. అంటే ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరేమో అంటే వీళ్ళిద్దరు నీకు ఎలా పరిచయం? మామూలుగా సాయి శివ వాళ్ళని చెప్పిన, సాయి శివ అంటే చనిపోయిన అబ్బాయి నుంచి వీళ్ళు ఫ్రెండ్స్. ఓకే, మీ ముగ్గురు ఫ్రెండ్స్ అట్లా. ఓకే, మరి వీళ్ళు పరిచయం అయ్యాక ఎట్లా నమ్మావు? ఎట్లా నమ్మినా అంటే వాళ్ళు ఉండే విధానం, నన్ను చూసుకునే విధానం, ఎన్ని పనులున్నా నా కోసం సపరేట్ టైం నాతో మంచిగా స్పెండ్ చేసేవాళ్ళు. ఓకే, ఒక రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక గెస్ట్ లాగా చూసుకునే వాళ్ళు. అట్లా చూసుకునే వాళ్ళ వీళ్ళకి ఫిదా అయిపోయినా నేను. ఓకే, అంటే ఇప్పుడు నేను చాలా మంది కాడికి పోయినా, అంటే అవసరానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇలా అట్లా అవసరానికి వాడుకునే వాళ్ళు కాదు అట్లా. అండ్ ఈ ఫంకీ జోన్ అనే పేరు ఉంది కదా, ఎవరు కనిపెట్టారు? నేనే అన్న. ఏంటి అంటే ఆ స్పెసిఫిక్ నేమ్ ని ఎలా? యాక్చువల్లీ అప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి, బయట అట్లా సెర్చ్ చేసి, ఈ నేమ్ ఎక్కడ అంతా లేదు, డిఫరెంట్ గా ఉండాలి అందరి లెక్క. రాము షాపు, ఆ షాపు, ఈ షాప్ అని కాకుండా మనకు కొంచెం డిఫరెంట్ గా, మనం చేసేది డిఫరెంట్ గా అని అట్లా చేసినాం. ఈ లోగో కూడా ఎవరి దగ్గర లేదు, మనమే లోగో ఒకటి. ఇంకొకటి అభిప్రాభ వచ్చాక మీరంతా టాటూస్ కూడా వేసారు కదా. సో అభిప్రాభ గురించి కూడా అంత అసలు అంటే ఒక ఫ్రెండ్షిప్ లో మిమ్మల్ని అడ్మైర్ చేయాలా, ఒక బిజినెస్ చేసిన పీపుల్ గా అడ్మైర్ చేయాలా, ఏది అర్థం కావట్లా. ఎలా చూడాలో చెప్తారా మీ సబ్స్క్రైబర్స్ కి?
అంటే మిమ్మల్ని ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కదా, సో వాళ్ళని మిమ్మల్ని మీ ఫ్రెండ్షిప్ ని చూసి ఎక్కువ లవ్ చేయాలని చెప్తారా, లేకుంటే మీ బిజినెస్ చూసి లవ్ చేయాలని ఫ్రెండ్షిప్? ఓకే, ఏంటి ఫ్రెండ్షిప్ లో మీ బాండింగ్ అసలుకి బౌండరీసే లేవు, దేనికన్నా ఒక లిమిట్ ఉంటది. మీ ఫ్రెండ్షిప్ చూస్తే భయపడాల్సిందే అవుతల, అరే అలా టచ్ చేయొద్దంటారా మస్ అయిపోతారా అన్నట్లు ఉంటది. సో ఇంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ని ఎట్లా గ్రో చేసుకున్నారు? ఒకరి మీద అంతా ముగ్గురు మైండ్ సెట్లు అందరూ ఇప్పుడు విన్స్ మైండ్ సెట్ చదివేసినాం అన్న. ఓకే, మా ముగ్గురు ఒకటే మాట ఉంటాను. ఇప్పుడు నేను ఒకటి ఇది అన్నా, ఇది చేద్దామన్నా వాళ్ళు ఇప్పుడు ఇది వైట్ కలర్ అంట, ఇది వైట్ కలర్, వైటే, నేను కూడా వైటే. అట్లా ఒకటే బాండింగ్. అది మంచి అయినా చెడైనా అది అద్దురా అంటే అద్దు, చేద్దాం అంటే చేద్దాం, ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్. నాకు అర్థమైన దగ్గరికి ఈ సీడ్ ని నువ్వు నాటావు, చెట్టు నేను కొంచెం పెంచాడి, నీళ్లు పోసి వృక్షం చేశాడు, సో మొత్తంగా సెట్ అయిపోయింది. కానీ ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. మరి ఈ ఫంకీ జోన్ లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఒకప్పుడు మనకు గిరాక్ అనేది లేదన్న. అవును, 15-20 days అయినా జీరో కౌంటర్, ఎవరు రారు, ఎవరు చూడరు. చూసిన వాళ్ళు అయినా చెప్పిన కదా మీకు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకురా, మీతోటి కాదురా, ఇట్లా కాదురా, 100 మందిని అడిగితే 1 or 2 members వద్దన్నాడే. అవునా? అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా. ఆ పైసలు ఉంటే ఏం చేస్తారు, రొటేషన్ ఎట్లా అంటే ఇట్లా బాకీలకు ఇచ్చి 2% అట్లా నాకు చేసుకుంటా, లేదు మీరు చేసుకోర్రి అన్న లేదప్ప, పెట్టుర్రా మేము బ్యాక్ సపోర్ట్ ఇస్తా అని ఎవరు లేరన్నప్పుడు. ఓకే, మరి అంటే యంగ్ స్టేజ్ లోనే డిప్రెషన్ లో పెట్టేశారు అంటే గ్రోయింగ్. మీరు అప్పుడు నాకు తెలిసి 18-19 లో ఉండొచ్చు, కానీ ఆ ఏజ్ లో టు బి హానెస్ట్ ఈ రోజు మీరు చాలా మందిని చూస్తుంటారు, 26 వచ్చినా కూడా జాబ్ చేసే వాళ్ళు తక్కువ, కానీ 18 years కే ఇట్లాంటి ఒక ఆలోచన తెచ్చుకొని మీరు సక్సెస్ అయ్యారే. మరి అంత లో సిచ్యువేషన్ లో ఎట్లా పుష్ వచ్చింది, ఎంత నమ్మకంగా ముందరికి వచ్చారు? ఇక ఫస్ట్ మమ్మల్ని మేము నమ్మాలి, అది చేసుకొని స్టార్ట్ అయినాం అన్న జర్నీ అయితే. ఓకే, మరి ఈ రోజు సక్సెస్ అయ్యాక ఎన్నికల నుంచి అన్నారు కదా 100 మంది, ఏం చెప్పారు వాళ్ళకి? వాళ్ళే అప్పుడు అన్నారు, అరే మీరు ఇది కాదురా, ఇది రమ్మ, మీరు ఇట్లా బోరాన్ బిడ్డలు రా అన్నారా? అప్పుడు అన్నోళ్ళే ఇప్పుడు శివాష బిడ్డ అన్నారు. ఓకే, అండ్ మీరంటే మ్యారీడ్, సో ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎలా? 6 years. అప్పుడు అంటే హాస్పిటల్ చూసిన, తునిగా నేను హాస్పిటల్ చేసిన అని చెప్పాను, అప్పుడే వచ్చిండే హాస్పిటల్లో ఫస్ట్ సైటా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే, మరి ఎలా ఒప్పించారు? ఏడు ఒప్పుకున్నారు బ్రో, 2 సంవత్సరాలు తిరిగితే అప్పుడు ఒప్పుకున్నారు. 2 సంవత్సరాలు? కానీ నిజం ఇంకోటి తెలుసా, అంటే ఆ ఏజ్ లో కోపం ఎక్కువ వస్తుంది, ఊరికనే సర్ర నచ్చుతుంది బ్లడ్ కూడా, కానీ ఎట్లా కంట్రోల్ చేసుకొని పేరెంట్స్ ఒప్పించారు? ఇప్పుడైతే మా లవ్ మ్యారేజ్ కూడా ఇద్దరు సైడ్ ఒప్పుకునే చేసుకున్నాం అన్న. అదే ఇక ఇప్పుడు కొంచెం మనం సెటిల్ అయినాం, ఓకే, ఇక మన గురించి అడిగితే అందరు మంచిగానే చెప్తారు. ఇప్పుడు ఓకే, బట్ 6 years ఇక అప్పుడు ట్రూ ఉన్నాం మనం. ఉన్నావు కరెక్టే, కానీ అవన్నీ ఎట్లా ఫేస్ చేసావు? అంటే దీనిలో ఏం ఊరిగా అట్లా అయిపోదు కదా, ఎవరో అబ్బాయి ఏ ఇంటి నుంచి వచ్చాడు, ఏం సంపాదిస్తున్నాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా, ఇన్ని ఉంటాయి. మళ్ళీ అవి కాక రిలేషన్ లో కూడా బాగా జరగడానికి కొన్నిసార్లు తగ్గాలి, లేయాలి, ఇవన్నీ కూడా జరిగింటాయి. అంటే నాకు మ్యారేజ్ 1.5 year అవుతున్నా, లవ్ 6 years. లవ్ 6 years, ఓకే. మరి 6 years లో ఎట్లా బిల్డ్ చేసుకుంటూ వచ్చావు? అంతే బ్రేక్ కాకుండా ఎక్కడ కూడా. ప్రేమలో పడ్డం ఈజీ, కానీ ప్రేమని గెలుచుకోవడం కష్టం. నువ్వు మళ్ళీ 6 ఏళ్ళు ఎట్లా ఉన్నారు, అంటే 6 ఏళ్ళు ఎట్లా ట్రావెల్ చేశారు? అప్పుడు ఆమె మీద నాకు నమ్మకం, నా మీద ఆమెకు నమ్మకం అన్న. 6 years లో అప్పుడు నాకు ఏం లేకుండా, అయినా నన్నే నమ్ముకొని ఉన్నా, నేను ఆమెనే నమ్ముకొని ఉన్నా. మధ్యలో ఎంతో మంది వచ్చారు కానీ ఏం కాలే. మరి పెళ్లి టైంలో గొడవలు అయ్యాయా? పెళ్లి టైంలో గొడవలు అంటే కొన్ని అయినాయి అన్న, కానీ అయినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని లేచిపోయి చేసుకోవచ్చు అన్న, తర్వాత మనం అవి ఫేస్ చేయలేం. అందుకని ఎవరైనా మంచిదే, వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని చేసుకుంటే కొంచెం అది డిఫరెంట్ ఉంటది. నిజంగా అంటే ఊరికే తొందరపడి ఫోటోలు పెట్టుకొని 2-3 రోజులు హ్యాపీగా ఉంటారు అంతే. తర్వాత ఇంత మంచి ఆలోచనలు ఎలా వస్తున్నాయి మీకు? మిమ్మల్ని చూస్తే అవుట్ సైడ్ నుంచి మారిలో ధనుష్ లాగా మాసుగా ఉంటారు, బట్ ఇంత సాఫ్ట్ గా సూర్యవంశంలో వెంకటేష్ లాగా కనిపిస్తున్నారు. ఎట్లా మీరు అసలు అంటే ఇంత కామ్ గా కంపోజ్డ్ గా దూరం ఆలోచనలు ఎట్లా చేయగలుగుతున్నారు? ఆలోచనలు అంటే ఇంకా మనం ఆలోచించేది ఏమన్నా పాజిటివ్ ఆలోచిస్తాం బ్రో. ఇప్పుడు మా గురించి ఎట్లా మాట్లాడుతున్నా అంటే చిల్లర ఆడరా పోయి వీడు చిల్లర ఎరుగుతాడు, వీడు ఏం పని చేస్తాడు, ఏం చేయడు. ఒక టైంలో అనుండే, ఇప్పుడు అన్నోళ్ళే మమ్మల్ని ఒక రేంజ్ లో చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ ఆలోచన కూడా ఏంటంటే ఏదో 20 ఏళ్ళ కుర్రాడు ఆలోచించినట్టు ఉండదు, కొంచెం పెద్దగా ఆలోచిస్తారు. అంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా సాంప్రదాయం ఇవన్నీ నేర్చుకున్నారు మీరు, నాకు అదే అర్థమవుతుంది. అవుట్ సైడ్ చూసి ఏదో ఫీల్ అవుతారు కానీ అది కాదు మ్యాటర్. అండ్ ఈ ఫంకీ జోన్ కూడా నేను చూస్తా, పొద్దున్నే వస్తావు, ఏంటి అమ్మాయిని చెప్తున్నావు, అమ్మాయి లేదు ఇక్కడ ఉండేది కొత్త స్టాక్ అని చెప్తారు. ఈ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నార్మల్ గా బట్టలు చూపెడితే స్క్రోల్ చేస్తారు. అవును, ఇప్పుడైతే ఇప్పుడున్న ట్రెండ్ లో అమ్మాయిని చూపెట్టో లేకపోతే ఇంకేదైనా చేసి
అట్లా వేస్తే అట్రాక్ట్ అవుతారు బాగా. అట్లా కొంచెం ట్రై చేసిన సక్సెస్ అయింది. ఎవరిచ్చారు ఐడియా అది? లేదన్నా మనమే చేసుకున్నాం. ఓన్ గా మిమ్మల్ని చూసి ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది భయంకరంగా ఉంది. ఇట్లా ఎన్ని క్రియేట్ చేశారు? మస్తు అని మనం కంటెంట్ డిఫరెంట్ అవుతాం. మనం చేసినాక బయట అందరు మస్తు మంది చేసుకుంటారు. ఓకే. అండ్ వీళ్ళ లైఫ్ లో సాయి శివ ఉన్న తర్వాత నువ్వు వచ్చావు ఆ అబ్బాయి చనిపోయాక. మరి సాయి శివతో నీ బాండింగ్ ఎలా ఉండేది? బావ బామ్మర్ది. ఓకే. అంటే ఇంకా రిలేషన్ కాకపోయినా అట్లా తెలుసుకుంటాం కదా దోస్తు, అట్లా తెలుసుకునే వాళ్ళం మేము. ఓకే. వాడు ఉండే విధానం మంచిగా ఉండే నాతో. ఇంకా అట్లా నేను అంతని ఇంత స్పెండ్ అంటే మనతో అట్లా ట్రావెల్ అయ్యి ఇప్పుడు ఇలా నేను సపోర్ట్ చేస్తున్నా. అలా ఆయన మీద ఉండే నమ్మకం ఫస్ట్. అండ్ ఇంత బాండింగ్ మీలో ఇంత కనిపిస్తుంది కదా. ఈ రోజు కూడా ఆ అబ్బాయి పేరు మీద అన్నదానాలు చేస్తారు. చనిపోయిన రోజున, పుట్టిన రోజున వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అండ్ సాంగ్ కూడా రాపిచ్చారు. అసలు ఇట్లాంటి థాట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ షాపు ఈ స్టేజ్ ఉండడానికి కారణం అంటే వాడే కదా. అవును. వాడిని మర్చిపోలేం కదా మేము. అట్లా అని చెప్పేసి మాతో ఉన్నాడనే ఫీల్ అవుతాం మేము అని ఎప్పటికీ. అది అవుతారు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా పాట రాపిచ్చి దాంట్లో లైన్స్ కూడా ఉంటాయి. మా తోలు తీసి చెప్పులు కుట్టిస్తాం దేవుడా అని. అంత చిన్న మాట కాదు అది. ఈ రోజు చూస్తున్నారు ఎవరు అంటే బేసిక్ గా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పులు కుట్టించాడు తోలుతో. కానీ మీరు ఆ లైన్స్ ఎప్పుడో వాడారు. ఇంకా వాళ్ళు లేకపోతే మాతో ఉన్నాడని ఫీల్ అవుతాం అన్న మేము. వాళ్ళు ఎప్పటికీ మాతో ఉన్నాడని ఫీల్ అవుతాం. అందుకని ఆ పాట మేము రాపించుకున్నాం. నీకంటే బావ బామ్మర్ది మీకు ఎలా బాండింగ్? ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. అబ్బా ఇంత రెస్పెక్ట్ ఆ ఫ్రెండ్ తమ్ముడు మీద కూడా. బ్లాస్ట్ అవుతారు నిజంగా. అంటే ఫ్రెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం ఓకే. ఫ్రెండ్ తమ్ముడిని కూడా మీతో పాటు ఒక పార్ట్నర్ లాగా తీసుకెళ్లడం నాట్ ఈజీ థింగ్ కదా. మరి ఆ అబ్బాయి వచ్చి అంటే ఫస్ట్ ఎవరికి వచ్చింది ఫంకీ జోన్ థాట్? ఫంకీ జోన్ థాట్ అంటే మేము ముగ్గురం అనుకుంటాను ఫస్ట్. ఓకే. మీ ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకున్నాను. ముగ్గురం కాదు, సాయి శివ కూడా కాదు. ఇంకొక ఎలిమినేట్ అయినా సాయి శివ అండ్ మీరు అంతేనా? ఓకే. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఎంత పాపులరో నీతో పాటు ఫంకీ జోన్ కూడా అంతే పాపులర్. ఓకే. ఈ రోజుల్లో ఎవరన్నా చూస్తే ప్రమోషన్ కి ఎక్కడెక్కడికి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటారు. కానీ ఒక బ్రాండ్ అనే ప్రమోషన్ లో పెట్టినావు కదా. అసలు ఇన్స్టాలో ఫంకీ జోన్ అనే పేజ్ పెట్టాలని ఎందుకు అనుకున్నావు? ఇన్స్టాలో పేజ్ ఎందుకు పెట్టాలంటే చాలా మంది నేను బట్టల షాప్ వాళ్ళని చూసిన. అంటే ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళని వాట్సాప్ గ్రూప్ వేసి అందరు వాట్సాప్ గ్రూప్ వేసి ఇలా ఇది వచ్చింది ఇలా ఇది వచ్చింది అని చెప్పేటోళ్ళు. కానీ ఇట్లా కాకుండా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అనేది ఓన్లీ మన సిటీ వరకే ఉంటది. నెంబర్స్ ఉన్న వాళ్ళకే ఉంటది. నెంబర్స్ అందరూ తీసుకోలేము మనం. ప్రతి ఒక్క కస్టమర్ నెంబర్ ఇప్పుడు యాడ్ చేస్తా అని చెప్పలేము. అట్లా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లా వీడియో పెడదాం. ఈ వీడియో మస్తు మంది కాడికి పోతుంది. ఇలా పోకపోయినా రేపన్నా పోతుంది. ఇలా మన డిస్ట్రిక్ట్ పోయింది, రేపు ఇంకో డిస్ట్రిక్ట్ పోతుంది, రేపు ఇంకో స్టేట్ పోతుంది. అట్లా ఆలోచన వచ్చింది. అట్లా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసినాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి మేము ఇంతకు ఇస్తున్నాం రేట్లు, మీ కాడ ఇంత క్వశ్చన్ లేదో మనకు తెలియదు. మేము ఇట్లా ఆఫర్లు పెడతాం, ఇంకా పబ్లిష్ కావాలి, ఎక్కడెక్కడి నుంచో మా కాడికి రావాలి అనే ఆలోచన. అందరికి తక్కువకి ఇవ్వాలి మేము బట్టలు. ఫంకీజోన్ అంటే తక్కువలో అయిపోతారు రావాలి అందరికి. అవన్నీ కనిపిస్తుంటాయి. కానీ 2 పేజీలు ఆ 2 పేజీలు ఎందుకంటే ఇప్పుడు ఫంకీజోన్ కరీంనగర్ అన్నది మేము కరీంనగర్ వరకే అనుకున్నాం. అదేమైంది తెలంగాణ మొత్తం అయిపోయింది, తెలంగాణ ఆంధ్ర మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫంకీజోన్ హన్మకొండ పీపుల్ ఒకరికే అనుకున్నాం, కానీ అది మొత్తం అయిపోయింది ఇంకా. ఓకే. ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 3. ఇంకోటి ఎక్కడ? మేము ఫేమస్ ఉస్నాబాద్. ఓకే. సో మొత్తం 3. ఫస్ట్ ఏది పెట్టారు? కరీంనగర్. సెకండ్ మేము ఫేమస్. ఓకే. థర్డ్ హన్మకొండ. ఓకే. అండ్ ఫంకీ జోన్ కి సాంగ్ కూడా ఉంది. ఏంటి సాంగ్? అంటే జర తమ్ముళ్ళు వాడిపించండి ఫస్ట్, తర్వాత ఇంకా మేమే వాడిపించుకున్నాం. సొంతంగా మనకంటే ఒక వాల్యూ ఉండాలి. ఓన్ గా అంటే ఆ థాట్ ఎట్లా వస్తున్నాయి అసలు? అంటే ఇట్లా ప్రమోట్ చేయొచ్చు, ఇట్లా చేయాలి అట్లా అంటే ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళ పాటల మీద మేము డాన్స్ చేసిన రోజులు ఉన్నాయి. అరే మన పాటకి ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే మనం కూడా ఒక వాల్యూమ్ తీద్దాం, మనకంటే ఒక గుర్తింపు ఉంటది అని చెప్పేసి ఒక వాల్యూమ్ వాడిపించుకున్నాం సొంతంగా. అండ్ మీ ముగ్గురికి క్వశ్చన్స్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ముగ్గురిట్లో ఎవరు ఎక్కువ అల్లరి? మీరా? రామ్ అంటే రామచంద్రుడు అనుకున్నా. రామచంద్రుడు అవునా? కృష్ణుడా? చెల్లాయికి చెప్పాలా వద్దా? ఏంటి కృష్ణుడు అనేసావు? కృష్ణుడే బ్రహ్మాడు. అంత అల్లరి చేస్తాడా? ఏర్పడకుండా కృష్ణుడు. నాకు అసలు ఆయన చూస్తుంటే ఏం మాట్లాడాడేమో, అనవసరంగా పాపం చిన్నపిల్లని కూర్చోబెట్టారేమో అనుకున్నా. నిజమే. దాన్ని ట్రోల్ చేస్తున్నావు కదా. అంతే. కోపం ఎవరికి ఎక్కువ? కోపం అంటే అంటే అక్కడేనా? సైకా ఏంటి? అది కావాలి మనకి, మనం కావాలంటే కావాలి అంతే. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం జరిగిందో. రీసెంట్లీ ఒక ఫోన్ కావాలని చెప్పిండు. ఆ ఫోన్ కి అరే కొందంగంతి రేపు ఎల్లుండి కొందంగంతి అంటే ఇప్పుడే కావాలంట.
ఇప్పుడే కావాలి అంతే పడుకొని పోయినాం ఇక. పోదాం ఇక మనం. అంతే అసలు కంట్రోల్ చేయాలని కూడా అనుకోరు. కంట్రోల్ ఆడాడు కాదు చేసినా కానీ కాదు అది కాని ముచ్చట కాబట్టి ఇక పోడే ఇక అంతే కదా అంతే. వేరే ఆప్షన్ లేదు ఇక ఈ ఫోన్ విషయమేనా అన్నిట్లోనా? అన్నిట్లో రక్షకులు నార్జుననా ఇట్లా నరాలు వేస్తాయా? ఎందుకు అంత కోపం? చిన్నప్పటి కానీ బయటికి అట్లా కనిపించవే. అట్లా అనిపిస్తాం మనలోగానే ఉంటాం అట్లా. ఒక పెద్ద వ్యక్తి చెప్తాడు సౌమ్యుడు బుద్ధిమంతుడు అట్లా కనిపిస్తారు. ఓకే. అండ్ టైం కి ఎవరు రారు కరెక్ట్ గా? టైం కి షాప్ కా ఎక్కడికైనా ఏదన్నా పెట్టుకున్నామంటే అరే ఫస్ట్ ఆయనకు చేయండి రా పోయి టైం కి రావడానికి. ఇద్దరా? వీళ్ళిద్దరు బ్రో. ఈయన 6 గంటలకు పోదామంటారు, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, రారు. మళ్ళా నేను పోయి వీళ్ళు రెడీ అయ్యేదా అక్కడ కూర్చోవాలి అంతే. కోపంతో కూర్చుంటావు, కూల్ గా కూర్చుంటావు? కూర్చుంటా బ్రో. అక్కడేం రాదు కోపం. వాడు రెడీ అవుతాం, వీడు పడుకొని కూడా రెడీ అయినా రారా. సరే ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి తగులుతుంది. ఎవరు ఎక్కువగా పులిహోర కలుపుతారు? ఇద్దరు కలుపుతారు. అంటే నువ్వు సోల్డ్ అవుట్ అనా? ఛాన్స్ లేక ఫస్ట్ నుంచలేనా? ఓకే. ఇద్దరింట్లో ఒకరే చెప్పు. ఇట్లా ఈయన ఏంటి నన్ను ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి ఎవరిని చూపిస్తారో చూపిండి అంటావా? అట్లేం లేదా? ఏంటి అమ్మాయిలు ఎక్కువ చాట్లు చేస్తావా? నెక్స్ట్ మంత్ ఏదో ఉంది మర్చిపోతున్నావు. అయిపోయినాయి సోల్డ్ అవుట్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ ఎలా పరిచయం? ఎలా పరిచయం అంటే అప్పుడు చిన్నప్పటి నుంచి స్కూల్ లవ్. ఓకే. స్కూల్ ఫ్రెండ్, స్కూల్ లవ్, స్కూల్ ఫ్రెండ్ ఇంకొక ఆయన. మీది బాగుంది. అంటే చిన్నప్పటి నుంచి రూట్ లేయర్ నుంచి ఇంకా పెద్ద చెట్టులాగా అయిపోయారు అంతా. అండ్ ఈయన కూడా త్వరలో సోల్డ్ అవుట్ అన్నాడు. టైం పడుతుంది అంటే ఆ అమ్మాయి నన్ను తిడుతుంది, ఏం చేసావు నువ్వు మాకు ఈ గ్యాప్ లోనే. ఓకే. అండ్ బేసిక్ గా మిమ్మల్ని చూసి చాలా మంది బట్టలు కొనడానికి వస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చూసి. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని మనం సాటిస్ఫై చేయలేం. మరి వాళ్ళ డౌట్స్ ఎట్లుంటాయి, ఎట్లా సతాయిస్తారు మిమ్మల్ని? చెప్తాను నేను. ఇప్పుడు ఫంకీ జోన్ కి వీడియోస్ వస్తారు బ్రో, 350 కామో అంటారు. ఓకే 350 కామో వాడు ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే 500 పాయింట్ వాడతారు, 500 షర్ట్ వాడతారు, నాకు 350 కావాలంటది. అయ్యా మరి ఏం చేస్తారు? అరే బ్రో ఇట్లా కాదు బ్రో, ఇది ఇట్లా పెట్టినాం చూడు, నీకు ఇలా పెట్టింది మేము ఇయ్యలే అంటే నా షాప్ మొత్తం ఫ్రీగా తీసుకుపో అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇట్లా పెట్టి మమ్మల్ని మోసం చేస్తారు అంటే. మోసము 350 మోసం చేస్తారు అంటారు బ్రో. ఇంకా వాళ్ళేమో బ్రాండెడ్ వాడతారు. అంటే ఇప్పుడు ఈ షర్ట్ ఉన్నది, ఈ షర్ట్ ఉన్నది, దీనికి చాలా ఫరక్ ఉంటది. వాళ్ళు వచ్చి 350 షర్ట్ అనుకో, ఇది అది 3000 రూపాయల షర్ట్ అనుకో, వీళ్ళు ఇది వాడతారు, ఇది బట్టి ఈ ప్రైస్ ఆడుతారు. మరి ఎట్లా కంట్రోల్ చేస్తారు? అంతా మనం ఎవరితోనైనా కొంచెం కూల్ గా మాట్లాడతాం. అలా కూల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి మన కాడికి ఇంకా వస్తారు. అరే బ్రో నాకు జర మంచిగా చూపిస్తాడు, మంచిగా ఇస్తాడు బట్టలు అని చెప్పేసి. అంటే ఇన్ కేస్ ఎటువంటి కస్టమర్ వచ్చినా అతను ఉంటే కౌంటర్ దగ్గర ఖచ్చితంగా సేల్ అవుతుంది. అంటే ఎవరు? మేము ముగ్గురం ఉన్నాం బ్రో కౌంటర్ కాడ. ముగ్గురిట్లో ఒకరే? ముగ్గురం ఉన్నాం. ముగ్గురు చెప్పా? ముగ్గురం చెప్పు. ఏం అట్లా? ముగ్గురం ఉంటే ఆ రోజు ఒక 10,000 15,000 లాస్. 10,000 లాసా? ఎందుకు? డిస్కౌంట్స్. ఇప్పుడు 1100 అయింది బిల్లు, 900 అడిగావా? మేము ఇచ్చుడే తక్కువ, ఏమేమేం చెప్తాం అంతే. ఎందుకు అంటే ఏమనరాదు, 50 రూపాయలు 100 రూపాయలు కాడ కొట్లాడితే నేను ఇంత పెద్ద బిజినెస్ గంతుండకి ఒక 50 రూపాయలు చూస్తావా, ఈ 50 రూపాయలు ఇచ్చి పెడితే 50 రూపాయలు తక్కువ షాప్ లో. చూడు ఇంట్లో కూర్చొని చూస్తున్నాడు, నన్నే అంటున్నాడు. లేదన్న యాక్చువల్ మేమేంటంటే మేము బిజినెస్ చేసేదే 50 రూపీస్ మీద. ఓకే. నేను ఒక 100 కొనుకొస్తే దాన్ని 150కి అమ్మేస్తా. దానిలోనే ట్రాన్స్పోర్ట్, దానిలోనే నా మెయింటెనెన్స్, దానిలోనే శాలరీలు అన్ని దానిలోనే ఉంటాయి. ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? మొత్తం 35 మెంబర్స్. 35 మెంబర్స్. అండ్ ఇదే కాకుండా బయట నుంచి లైక్ చేసే వాళ్ళు చాలా మంది. ఈయనైతే చుట్టూ 10 మంది ఉంటారంటే ఈయనకి. ఏంది ఇదంతా? ఇక అట్లా మనం ఉండే విధానం అన్న. ఓకే. ప్రేమ. నువ్వేం చెప్తావు? ఈయన చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారంటే వాడు ఇచ్చే లవ్ అందరికి, అరే తమ్ముడు దారారే అంతే అన్నట్టుంటది. మొన్న కూడా చెప్పు. వాడు కూడా వీడు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తారంటే అరే రారా ఏం కదరా అన్నట్టే చూస్తాడు. కానీ ఎవరిని కోపం కొద్ది చూడు. ఇప్పుడు వాడు ఒక దమ్కి ఇచ్చింది అనుకో, మన కోపం కొద్ది చూడాడు. వాడిని క్షమించిండు అనుకో, ఇంకోసారి మంచిగానే వస్తాడు. ఇంకోసారి క్షమించిండు కదా, ఒకసారి కోపం చేస్తే క్షమించిండు, దాని తర్వాత వాడు వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చినాక మొత్తం ఇటే ఉండిపోతాడు ఇక. ఓకే. బట్ ఈయన గురించి మీ ఇద్దరే చెప్పాలి. ఒక బర్త్డేని అట్లా సెలబ్రేట్ చేస్తారా నేను ఎప్పుడు ఊహించుకోలే. మొన్న కూడా చెప్పిన వినాయకుడి నిమజ్జనం కన్నా పెద్దగా ఉంది నీది సెలబ్రేషన్ అని. సో ఏంటి అంత ఇష్టంగా సెలబ్రేట్ చేయాలని ఆలోచన ఏంటి? ఎంత ఖర్చు అయింది ఫస్ట్ ఆ బర్త్డేకి చెప్పండి? బర్త్డేకి ఒక విత్ గిఫ్ట్ అయితే 5
5 లక్షలు అభిప్రభ బర్త్డేకి 5 లక్షలు ఖర్చు చేశారు. 5 లక్షలు ఇష్టంతో. ఓకే, సో ఏంటి ఆ సెలబ్రేషన్ వెనకాల రీజన్? ఇక బర్త్డే అని ఇయర్లీ ఒకసారి వస్తాను. ఆ ఒక్క రోజు గ్రాండ్ ఉన్నారు. ఆ ఒక్క రోజుకి అది కూడా ఒక కొన్ని గంటలకి 5 లక్షలు. ఓకే, అండ్ నేను ఇంకోటి విన్నా, మెల్లో ఉన్న చైన్ కూడా గిఫ్ట్ ఇచ్చారంట. నాకు ఇవ్వచ్చుగా. ఓకే, సో ఈయన కూడా అది కూడా గిఫ్టే. పెట్టారేమో అడగట్లేదు అప్పటి నుంచి. బొరాన్ అయిందా? ఓకే, సో ఎవరిదున్నా సరే అదే విధంగా సెలబ్రేట్ చేస్తారు. నువ్వు ఇంత నేను ఇంత అట్లా ఏం లేదు. ముగ్గురు ఒకటే, పేర్లు ఒక డిఫరెన్స్ అంతే. ఓకే, బాగా ఆట పట్టించేది ఎవరు ఎక్కువ? మధ్యలోనే అంతే అంతే, చాలా సైలెంట్ అంతే చూడడానికి. ఓకే, అండ్ మీ షాప్ కి వచ్చే కస్టమర్స్ లో ఎన్నో అమ్మింటారు కదా, బాగా రిజిస్టర్ అయిన ఇన్సిడెంట్ చెప్పండి. అబ్బాయి నసేంటర్ బాబు ఈ రోజు అని చెప్తా నేను. షాప్ వస్తారు, తీసుకుని పోతారు, అలా దాన్ని గుర్తిపించుకుని వస్తారు, స్టిచ్చింగ్ వేయించుకుంటారు. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ వేయించుకుని వస్తారు, షాప్ కి వచ్చి అన్న ఎక్స్చేంజ్ అంటారు. ఎక్స్చేంజ్ స్టిచ్చింగ్ చేసుకొచ్చిన ఎక్స్చేంజ్ అంటారు. అరే బ్రో అలా స్టిచ్చింగ్ వేయించుకొచ్చిన మొత్తం ట్యాగ్లు వీకేసిన మేము తీసుకోమంటే నాకు కావాలన్నా నేను ఇక్కడ కొన్నా అంటాడు. అతను ఏం మొరలేము ఇంకా అంతే, తీసేసుకుంటారు. ప్రతిసారి కస్టమర్ కోసం మీరు కాంప్రమైజ్ అంతే కదా బ్రో. ఇప్పుడు కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి, హ్యాపీగా ఉంచాలి వాళ్ళని. వాళ్ళు మన కాడికి రావాలి అంటే మనం ఉండే విధానం బట్టి వస్తారు. అరే మనం రూపాయి చూపిస్తాం అనుకో, మన కాడికి ఎవరు వస్తారు? అందరితోని ఇక మన అనుకున్న ఫీలే ఉండాలి వాళ్ళందరికీ. ఓకే, అండ్ మీ అందరికి ఏంటంటే మీరు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే మీ తల్లిదండ్రుల సపోర్ట్ కానీ రెస్పెక్ట్ కానీ ఇది కూడా ఉంటది కదా. మరి ఒకరొకరు ఫ్యామిలీలో పేరెంట్స్ అందరికి బాండింగ్ ఎట్లుంటుంది? మా అందరి కలిసి ఉంటది. బర్త్డేకి పోతే పెద్ద కుటుంబం అయిపోతుంది మా అందరిది. చెప్పు బర్త్డే అనుకో, రిసార్ట్ తీసుకున్నాం అనుకో, 2 రిసార్ట్లు పక్క పక్కకే, 2 రిసార్ట్లు. ఒకవేళ ఫ్యామిలీ మొత్తం, ఇలా ముగ్గురు డాడీలు తాగుతారు, ఇలా ముగ్గురు మమ్మీలు కూర్చొని తింటారు, మమ్మీలు తింటారు, ఏం చేస్తున్నారు అట్లా. ఓకే, ఒక దిక్కు ఫ్రెండ్స్, ఒక దిక్కు ఫ్యామిలీ మొత్తం. మరి మీ ఎంజాయ్మెంట్ కూడా వాళ్ళు చూస్తుంటారు కదా, ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా? కొంచెం ఎక్కువ అవుతుంది ఇట్లా, అట్లేం లేదు, నచ్చిందా చేసేసుకోరు అంతే, కరెక్ట్ సపోర్ట్. అంటే ఒక రోజు అన్నారు అమ్మా నాన్న వాళ్ళు కూడా, బట్ ఈ రోజు మీకు నచ్చింది చేయండి అంత నమ్మకాన్ని తెచ్చుకున్నారు. అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ ఏంటి? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ అంటే మాకు వీడియో ఉంటది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాం మేము. అంటే ఒక అప్పుడు ఏదో ఫేర్వెల్స్ అనుకుంటా. ఓకే, అదే స్కూల్ వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి ఫేర్వెల్స్ అనుకుంటా. ఒక డైలీ ఒక 30-40 గ్యాంగ్స్ వచ్చేటి. ఒక గ్యాంగ్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఒకటేసారి ఒక 50-60 మెంబర్స్ వచ్చారు. వీళ్ళు చుట్టుముట్టారు. ఏ తెలిసా కరీంనగర్ ఫంకీ జోన్ రామానందం కలిసిన, ఇట్లా కలిసిన అట్లా కలిసిన వీడియోలు, ఇక ఫోటోలు స్టార్టింగ్ గా. ఓకే, ఒక కస్టమర్లు అందరు ఉండగా వీళ్ళందరూ వచ్చి చేస్తుంటే మాకే ఖుషి అనిపించింది. అంతే కదా. అదే ఫోటో ఇప్పుడు కస్టమర్లు అందరు ఉన్నారు, మా స్టాఫ్ మొత్తం ఉన్నారు. అంటే మా ముగ్గురిని ఎవరైనా అట్లా ఆపుతారు, ఆపేసి జర మాత్రం ఫోటోలు దిగుడు, జర మమ్మల్ని అన్న ఇట్లా తమ్ముని అట్లా రిప్లై అన్న, నువ్వు నాకు ఫాలో అయ్యి అందరు చేస్తాం మేము. ఏ కస్టమర్లు కూడా ఎట్లా ట్రీట్ అవుతారా అంటే నా అన్ననే ట్రీట్ అవుతారు కొంతమంది. అది కనిపిస్తుంది. ఒక రీసెంట్లీ ఒక తమ్ముడు వచ్చిండు, అన్న నాకు ఇట్లా ఏ అన్న లేరు అన్న, నువ్వు నాకు అన్నగా ఉండు అట్లా అని చెప్పేసి డైలీ షాప్ వచ్చి స్టార్ట్ చేసింది. నేను లేవో ముందుకే షాప్ వచ్చి స్టార్ట్ చేసింది. ఎవరు బ్రో నువ్వు అన్న నేను నీకు మెసేజ్ చేసిన, అన్న నాకు ఇట్లా అన్న లేరు, నాకు నీతో ఉండాలని అన్న అనే ఫీల్. వాడు చెప్పిండు, సరే రా భయ్ నువ్వు నాతోనే ఉండు, షాపులోనే ఉండు, నేను లేకపోయినా నువ్వు షాపులోనే ఉండు, నీకేం కావాలన్నా మేము చూసుకుంటామని అది నమ్మకం ఇచ్చినాం మనకి. ఓకే, మరి ఫంకీ జోన్ బిజినెస్ పెట్టాక అంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ లో సంపాదించుంటారు కదా, సో ఈ సంపాదనతో ఏమేమి కొన్నారు? చిన్న ఇల్లు కడుతున్నాం ముగ్గురు. చిన్న ఇల్లు కట్టినా మీరు ఉండడానికి ముగ్గురు ఒకటే ఇంట్లో ఉండడానికా? నెక్స్ట్ ప్లాన్ అంటే ఇంట్లో వాళ్ళకి మమ్మీ డాడీ వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళకి ఇల్లు, ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఇట్లా ఇల్లు కట్టేసేసి వాళ్ళని కడుంచేసి మేము ముగ్గురం కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలి. ఓకే, మరి ఈ ఫంకీ జోన్ తోనే స్టాప్ చేస్తారా? ఇంకా రకరకాల ఐడియాస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చెప్పొచ్చు గా రెండు చెప్తాం. చెప్తా స్క్రీన్ ఆఫ్ చెప్తామా నీకు పర్సనల్ గా చెప్తాను. వద్దులేండి, పర్సనల్ గా అంటే రౌండ్ అప్ చేస్తే నేను తప్పిస్తాను. అండ్ మీరు అందరు ఇంత బాండింగ్ ఉన్నారు కదా,
సో ప్రతి ఒక్కరి గురించి ఒకరికి 100% తెలుసా? అవును, ఎక్కడ కూడా గ్లిచ్ ఏమి ఉండదు, 100%. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటానని అర్థమైపోతుంది అక్కడ. సరే, నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉన్నావు కాబట్టి సో వీళ్ళిద్దరి గురించి చెప్పు. ఒకటి రామ్ గురించి చెప్పు. రామ్ లో నీకు బాగా నచ్చిన లక్షణం ఏంటి? అవి ఇవి అని ఏముండదన్న, అంటే క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, ఈ మనిషిలో ఇది బాగుంది, ఇట్లా ఇట్లా బాగా ఆలోచిస్తాడు, లేకుంటే ఇట్లా బాగా మాట్లాడతాడు. వాడు తెల్లనైనా ఫస్ట్ అన్న, అట్లా ఏముండదు. బా మంచి పిండేసావయ్యా, బ్రహ్మానందం మేము పిండేసావయ్యా అని. నువ్వేం చెప్తావు రామ్ గురించి? రామ్ గురించి వాడు ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు, అంతే అంతే, ఇంకా అదో నమ్మకం. ఓకే, రామ్ కి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే? రామ్ కి సజెషన్ ఇచ్చేటోళ్ళు వాడే మాకు సజెషన్ ఇవ్వాలి, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. ఓకే, నువ్వేం చెప్తావు వీళ్ళిద్దరి గురించి? ఏమున్నా అన్న, ఆడేం చేసినా కరెక్టే. నాకు ఆడ సపోర్ట్ చేస్తాడు, నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను, అది ఓకే. బట్ అట్లీస్ట్ ఎవరికన్నా చిన్న మాట అంటాం కదా, నువ్వు ఇది మార్చుకోవాలి, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా ఇట్లా ఏమన్నా ఆ కోపం అన్న, కోపం. ఓకే, ఈయన లెఫ్ట్ సైడ్ అయినా ఏళ్ళని ఓపిక అన్న, ఓపిక ఎక్కువ. నువ్వు గాల్లో లేపుతున్నావు, రేపు పొద్దున దెబ్బేస్తాడు. ఓపిక అన్న, ఓపిక ఎక్కువ. ఓకే, గుర్తుపెట్టుకో, ఓపిక ఎక్కువ అన్నాడు, పని ఎక్కువ చెప్పినాడు అనుకున్నా. ఓకే, మరి నువ్వు కూడా త్వరలో మ్యారేజ్ అన్నావు, ఏంటి ఇంకా మ్యారేజ్ ఎప్పుడు? తెలియదు అన్న, అయిపోతుంది. ఇంకా తెలియదు, అయిపోతుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ అయిపోవాలి, అది చాలా ప్లాన్ చేసి వద్దు, అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది. అంటే ఫ్యామిలీ చెప్తాం ఇంకా కలిసి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇద్దరు వైఫ్స్ తో వస్తారు, ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పొచ్చుగా. చాలా మంది అమ్మాయిలు అడుగుతున్నారు, నిజంగా చెప్పండి, మీరు చెప్పిచ్చారు కదా మా అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అంటున్నారు. ఉన్నదా గర్ల్ ఫ్రెండ్? ఉన్నా. గర్ల్ ఫ్రెండ్సా? లవ్ ఉంది ఇప్పుడు, ఇంకా అంటే కన్ఫర్మ్ కూడా నో అవుతుందా? నో కన్ఫర్మ్ అయినాక నేనే ఇట్లా పక్క పని తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇస్తా. నేనే చెప్తున్నా, ఇందాక ఫోన్ లో స్క్రీన్ వాల్ పేపర్ చూసా, కరెక్ట్ ఏదో పెట్టుకున్నా, ఇంకా చూసాం. అంత ఇష్టం ఉన్నావు, మరి ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లా? చేద్దాం. నాకేదో డౌటే, నువ్వు ఇప్పుడే చెప్పమనిపిస్తుంది. ఈయన బాగా మాట్లాడతాడా అమ్మాయిలతో? మాట్లాడతాడు, మాట్లాడతాడు. ఏదో అంటున్నాడు, బాగా మాట్లాడతావు. పులిహోర కలపడం వచ్చా? తినబెట్టుడచ్చు, పండుబెట్టుడచ్చు, అన్నచ్చు. లవ్ ఫెయిల్ చేస్తావు, సక్సెస్ చేస్తావు. చేస్తాడన్న. లేదు, ఇదే పెడదాం మేము. నువ్వు చెప్తేనే తీసేస్తా, చెప్పు. అంటే ఏమన్నా ఉంటే చెప్తారు. గలీజ్ ఉంటది, రాముడు విడిచిన బాణం తిరిగి రాదు, చెప్పురా. ఓకే, మరి మొత్తంగా మీరు తెలంగాణలో బోనాలు ఎంత ఫేమస్, మీ బోరాన్ గానీ, మీ బ్యాచ్ గానీ, మీ ఫంకీ జోన్ గానీ ప్రతి ఒక్కరికి హార్ట్ లో కనిపిస్తుంది. అంత మాస్ ఆడియన్స్ ఉన్నారు, క్లాస్ ఆడియన్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఇంత ప్రేమను ఎలా తీసుకోగలుగుతున్నారు? ఇంత ప్రేమని అంటే స్టార్ట్ చేసిన రోజు 20 రోజులు లాస్ ఉంది, 0 డబ్బులు, రెంట్ కట్టడానికి కూడా ₹1 లేదన్నాడు. బట్ ఈ రోజు వాళ్ళే మీ నవ్వుకి కారణము, మీ నమ్మకానికి ఒక కారణము, మీ మెల్లో ఒక గిఫ్ట్ ఇవ్వగలుగుతున్నారంటే మీ వీడియోస్ చూసే వచ్చారు. కస్టమర్ల దేవుళ్ళు అని. ఓకే, ఇంత లవ్ ఇచ్చారు కదా, మరి వాళ్ళ కోసం ఏమన్నా చెప్పండి. కస్టమర్లు అయితే దేవుళ్ళు. మేము ఎక్కడైనా తెలియకుండా మిస్టేక్ చేస్తే క్షమించాలి, అంతే. మీ పెద్ద మనసు తీసుకొని క్షమించాలి. ఇంకోసారి ఒక అన్నగానో తమ్ముడుగానో అడుగుతున్నాం, ఏదో కోపంగా కాదు, అన్నగానో తమ్ముడుగానో అడుగుతున్నాం. అంత పెద్ద మాటలు ఇచ్చావు అంటే ఇంకా వాళ్ళ మా దేవుళ్ళు కాబట్టి మేము ముంగటున్నా అన్న వాళ్ళకి. అదే నేను అంటున్నా. ఓకే, మరి నువ్వు ఎప్పుడన్నా అనుకుంటుంటావా లైఫ్ లో ఒక్కడిని కూర్చున్నప్పుడు, నేను ఆ రోజు హాస్పిటల్లో పనిచేస్తున్నా, కట్ చేస్తే పెళ్లి అయింది, మళ్ళీ ఫంకీ జోన్ వచ్చింది, ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చిన, నా లైఫ్ ఏంది ఇట్లా తిరిగిందని ఆలోచిస్తున్నా? లైఫ్ తిరగడానికి ఒక మనిషి ఉన్నాడు. ఎవరు? వంశన్న అని. నా లైఫ్ ఓకే, ఇట్లా 2 దారులు ఉంటాయా, చెడు దారి మంచి దారి, ఇట్లా పోతాన్నా, ఇట్లా గుంజుగా చిట్టుకోరా అని చెప్పిండు. ఓకే, ఆయన వల్ల నువ్వు ఈ రైట్ వేలో వచ్చావు. షాప్ కి నేను రావడానికి కూడా అదొక. ఓకే, మరి ఏంటి ఆ టాటో చూపించు. ఆయన ఫేసే పైన బర్త్డేకి ఇదో బర్త్డేకి. ఓకే, సో మరి వంశన్నకి ఏం చెప్తావు ఇప్పుడు? అన్న లేకపోతే నేను లేను, అంతే. నేను ఎంత పెద్ద అయినా ఒకటి ఉంటారు కదా ఫస్ట్, అండ్ ఈ చెడ్డకి మర్చిపోవద్దని ఇంకో పేరు కానీ ఫోటో కానీ ఫోన్ వాల్ పేపర్ కూడా అన్న ఉంటాడు, మొత్తం డిపి అన్ని అన్ననే ఉంటాడు. అన్న లేకపోతే నేను లేను. అసలు నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్ గా మీకు వాల్యూస్ చాలా తెలుసు.
బేసిక్ ఏంటంటే అవుట్ సైడ్ చూసి ఏదో అనుకుంటారు కానీ అంటే మాస్ కిడ్స్ ఉండొచ్చేమో, ఫంకీ జోన్ అంటే కొంచెం బోరాన్ స్టైల్ ఉంటారేమో ఇట్లా అనుకోవచ్చు. బట్ మీ హార్ట్స్ చాలా ప్యూర్, రాసి పెట్టుకోండి. నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా చాలా మందికి చెప్తా, మీకు చెప్తున్నా. చాలా జెన్యున్ గా ఉన్నారు మీరు నిజంగా, అంటే కల్మషం లేని మనుషులు మీది. ఓకే, మరి లైఫ్ ఇట్లున్నా అంటే అన్నొక్కడే కారణం. అన్నొక్కరే. సో నువ్వు ఎవరికి అంకితం చేస్తావు ఈ సక్సెస్ ని? సాయి శివకి చెప్పవా? అంటే వీళ్ళు ముగ్గురు సాయి శివ ఫస్ట్, తర్వాత వెళ్ళిపోతారు. ఓకే, మరి సార్ పెద్ద సార్ మనది ఇంట్లోకి అన్న ఫస్ట్ ఇంట్లో డాడీ సరేరా పెట్టు ఏదైతే ఏదైంది అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చింది డాడీ, నా ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చింది నా అన్న. ఇంట్లో కూడా వేయలే, మా అన్ననే నన్ను నమ్మిచ్చిండు. గ్రేట్. కానీ ఈ రోజు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అన్న వల్ల. చెప్తుంటాడా అన్న ఎప్పుడన్నా చూసావారా ఈ రోజు ఇలా అయింది నేను చెప్పాను అని? మెల్లగా ఇప్పటికైనా జాగ్రత్తగా ఖర్చు పెట్టుడైనా ఎక్కువ ఖర్చు పెట్టదు, జాగ్రత్తగా వెళ్ళురా, ఉన్నప్పుడే కాపాడుకోవాలి దాన్ని. అండ్ ఇప్పుడు ఇంత మంచి మాట చెప్పావు కదా, మరి మిమ్మల్ని ఎక్కువగా అంటే కాలేజ్ పీపుల్ ఎక్కువ ఫాలో అవుతుంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఇస్తావా? అంటే నువ్వు ఒక రాంగ్ ట్రాక్ లో ఉన్నాను సరే, నేను ఒక రైట్ ట్రాక్ లో ఒక మనిషి లవ్ విషయంలో అయితే చేయగలం. చాలా మంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు. చెప్పండి మీకు నచ్చింది. లవ్ విషయంలో చాలా మంది మోసపోతారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తాం, జర లవ్ చేస్తే జర చేయద్దని మనం అనం. చేసిన కాక కరెక్ట్ పర్సన్ చూసుకోరు, కరెక్ట్ పర్సన్ చూసుకొని జర మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకున్నా ఉంటేనే లవ్ అనేది కరెక్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, తర్వాత మనం దాని మీద పిల్లలేసి ఇంకా పిల్లలేసి మనం పెళ్లి దాకా తీసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడే ఏం చేస్తారంటే పిల్లలు ఏముందుకే పునాది అవుతున్నాడు, అప్పుడే గ్లిచెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా గ్లిచెస్ చేసినాక స్లాబ్ ఎత్తారు, ఒకటేసారి కూలిపోతుంది. అందుకే పిల్లలు ఒకటే మాట చెప్తున్నా బ్రో, ఉంటే కరెక్ట్ ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అబ్బాయిలు కరెక్ట్ ఉన్నారు అమ్మాయిలు కరెక్ట్ ఉన్నారు నేను చెప్పాను. ఇద్దరికైనా ఒకటే మాట చెప్తా, ఇద్దరు కరెక్ట్ ఉన్న రోజు పెళ్లి దాకా వస్తుంది కథ. వీడు ఏం చేస్తాడు, ఇంకో పోరుతో మాట్లాడతాడు, ఈ అమ్మాయి ఏం చేస్తాడు, ఇంకొక అబ్బాయితో మాట్లాడతాడు. ఇది కరెక్ట్ కాదు. ఒక పర్సన్ కావాలంటే వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. మిగతా బెస్టీలు వాళ్ళు వీళ్ళు అంటారు కదా, వాళ్ళందరూ కట్ చేసుకోవాలి. ఇంకా ఓకే, నీకు బెస్టీలు ఉన్నారు గుర్తుపెట్టుకో. నాకు బెస్టీలు అంటే ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళని వాళ్ళ లవర్స్ తోని నేనే కల్పిస్తా. ఇంకా ఓ మై గాడ్, అట్లా బెస్టీలు అంటే నేను వాళ్ళ లవర్స్ ఉన్నప్పుడే నేను కలుస్తా వాళ్ళని, సపరేట్ కలవలేను. నేను అట్లనే అంటే లవ్ లో పడ్డాక ఫ్రెండ్స్ తగ్గిస్తారు కదా, మర్చిపోదు వీళ్ళని అంటున్నా. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా నువ్వు వెళ్ళిన రూట్ కి నేను రాను అసలు, నేను ఇట్లా చెప్తున్నా. ఓకే, మరి మీరేం చెప్తారు ఫంకీ జోన్ కస్టమర్స్ గానీ? ఏం లేదన్న, వాళ్ళ దేవుళ్ళు అంతే. ఎంత దేవుళ్ళు? మేమున్నాం. నీకు ఒక డైలాగ్ రాసి ఇచ్చాడా లేదా? మరి మొత్తంగా ఫంకీ జోన్ 3 బ్రాంచ్లు అన్నారు, మీ ముగ్గురు ఎక్కడ చూసినా కలిసిమెలిసే కనిపిస్తారు. మరి ఈ 3 ఎలా నడుస్తున్నాయి? మెయిన్ బ్రాంచ్ అయితే తమ్ముళ్ళు ఉంటారు, ఒక 15 మంది ఒకటే షాప్ లో ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే క్యాష్ కౌంటర్ కూడా చూసుకుంటారు. స్టాక్ వచ్చేదైనా పోయేదైనా ఏదైనా మెయిన్ బ్రాంచ్ కి వచ్చే స్టాక్, దాని తర్వాత డివైడ్ అయిపోతుంది. అందరు మా తమ్ముళ్ళే మా బలం. ఇంకొకటి అంటారు కదా, ఇప్పుడు కస్టమర్లు ఎట్లనో వెళ్ళడం అట్లా, వీళ్ళు లేకపోతే మేము కూడా లేము. ఓకే, మరి హన్మకొండ సాయి చందు అని మావాడు ఉంటాడు, ఆయన చూస్తాడు. ఓకే, ఇంకోటి వికాస్ మామ. మొత్తం ఉంటారు. మేము అన్ని బ్రాంచ్ చూస్తుంటారా రాజ్యంలో 3 ఓపెన్ చేస్తాం. కరీంనగర్, హన్మకొండ, ఉస్మానాబాద్ 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం. ఓకే, ఫోన్ లో చెక్ చేసుకుంటాం. అప్పుడు ఇంకా అట్లా షికార్లో పోతాం. కానీ అంటే ఈ ఏజ్ లో డబ్బు పిచ్చి కూడా ఉంటది, అంటే సంపాదించుకోవాలని, అంటే పిచ్చి అని కాదు, అది ఒక ఆశ. మరి అక్కడ క్యాష్ కౌంటర్స్ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టి ఎట్లా ఎప్పుడు కూడా గ్రేట్ అసలు. అంటే చేసి కూడా డైలీ ఇవ్వడం, ఎప్పుడైనా మాకు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తుండు తిన్నాడా మనకు తెలుస్తుంటాయి కదా, కస్టమర్లకు బట్టలు చూపిస్తుండే అనే చూస్తాం. కానీ క్యాష్ లో అది కౌంటర్లకి పైసలు అవుతున్నాయా ఏ రోజు. ఓకే, మరి ఐకమత్యమే మహాబలం అనే దానికి ఎగ్జాంపుల్. సో మీ ముగ్గురులో ఎవరు అంటే లైక్ ప్రతి ఒక్క టీమ్ కూడా ఏంటంటే అందరు కన్సిస్టెన్సీగా ఉన్న కెప్టెన్ ఒకరిని చేస్తారు. మరి మీరు ఎవరిని చేస్తారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీరేనా? ఒప్పుకుంటావా మరి? అంటే ఈ టీం కరెక్ట్ గా ఉండడానికి మీరే రీజన్, అంతే కదా? ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫంకీ జోన్ వెనకాల ఎలాంటి కష్టం ఉంది, ఎలా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ మీ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ముఖ్యంగా ఫ్రెండ్షిప్ బాండింగ్ అని నాకు బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ, ఇంత దూరం వచ్చి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, ఫంకీ జోన్ బాయ్స్ మనందరు తెలిసిందే, వీళ్ళ గురించి చాలా విషయాలు ఎలా స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ అనేది, కొన్ని డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా. మరి అభిప్రభ అండ్ వీళ్ళందరూ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ for more updates.